బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, మనం చూస్తే ఏవో చిన్నిపాటి మనస్పర్ధలు, ఏవో చిన్నిపాటి భావాల మధ్య తేడాలు, దీంతో చాలామంది తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి అంకితం చేస్తున్నారు. అది ఎంతవరకు సమంజసం అంటారు? సమంజసం కానే కాదు, చాలా తప్పు, చాలా తప్పే. కానీ అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టళ్లలో పెట్టి డాలర్లు కాసే చెట్లల్లాగా పెంచారు, అంతే కదా. ఎన్ఆర్ఏ అంటూ ఉంటాను నేను, నాన్ రెసిడెంట్ అమెరికన్ అని. పిల్లల్ని అలా పెంచారు. ఇహ నుంచి అలా ఉండదులే, డాలర్ రేటు పడిపోయిందిగా, ఇహ నుంచి అలా ఉండదు. ఎప్పుడు ఎలాగూ ఎన్ఆర్ఐలే ఉంటారు, నాన్ రెసిడెంట్ ఇండియన్సే ఉంటారు. ఎందుకంటే ఇండియానే స్వర్గసీమగా ఉండేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి, దగ్గరలో ఇప్పుడు కనపడుతున్నాయి కదా, ఛాయలు కనపడుతున్నాయి కదా. అటువంటి అప్పుడు కానీ మామూలుగా అయినట్టయితే పిల్లల్ని తమని వృద్ధాప్యంలో చూసేటటువంటి వాళ్ళుగానో, డబ్బు సంపాదించే వాళ్ళుగానో, తమకి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవాళ్ళుగానో, తాము సాధించలేనివన్నీ వాళ్ళు సాధించాలి అనేటటువంటి కోరికతోనో పెంచటం వల్ల ఆ తల్లిదండ్రులు చూపించవలసినటువంటి స్వచ్ఛమైన ప్రేమ కనపట్టాల. అలా పెరిగినటువంటి పిల్లలు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఏం చూస్తారండి? 5వ ఏట తీసుకెళ్ళి హాస్టల్లో పారేసేటటువంటి వాళ్ళు, లేదా ఇంట్లో ఉంటే కూడా నిద్ర లేవకుండానే వాడి కళ్ళు మూసుకుని ఉండగానే బ్రష్ చేసి స్నానం చేయించి వాడు ఆటోలో పెడుతుంటే తండ్రి షూస్ వేస్తే తల్లి నోట్లో స్పూన్తో అన్నం పెట్టి బస్సు ఎక్కించి పంపించి రాత్రి 8కో 9కో తిరిగి వచ్చాక వాడు నిద్రపోతూ ఉంటే అమ్మ అంటూ ఉంటే వీళ్ళేమో సెల్ ఫోన్లోనూ టీవీలు చూస్తూ కూర్చునేటటువంటి కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దవాళ్ళని వృద్ధాశ్రమంలో పడేశారు అనడంలో నాకేమీ తప్పు అనిపించదమ్మా. కానీ ఉండకూడదు, సిద్ధాంతరీత్యా మన దేశ సంస్కృతికి వ్యతిరేకం. వృద్ధాశ్రమాలు ఎన్ని తగ్గితే దేశం అంత పురోభివృద్ధి చెందినట్టు అనుకుంటాను నేను. అమ్మ, మరి పిల్లలు బాగుండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉండాలి, ముఖ్యంగా అమ్మను బాగా చూసుకోవాలి అంటే పెంపకం ఎలా ఉండాలంటారు? తల్లి పెంపకం అంటే చిన్నప్పటి నుంచి తల్లి ఎటువంటి విషయాలు పిల్లలకు అవగాహన కల్పించాలంటారు? అసలు ముందమ్మా పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలమ్మా. ప్రేమగా చూసుకుంటూ నువ్వు ఏదన్నా చెప్తే వాళ్ళు వినడం జరుగుతుంది. పిల్లలకి వండి పెట్టండి, అంతేగాని కొని పెట్టద్దు. కొన్నది వండేటటువంటి వాళ్ళు వ్యాపార దృక్పథంతో వండుతారు. వ్యాపార దృక్పథంతో వండినటువంటి ఆహారమే తిని పెరిగినటువంటి వాళ్ళు వ్యాపార దృష్టితో పెరుగుతారు. వాళ్ళ మనస్సుల్లో కూడా వ్యాపార దృష్టి ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు తమ దగ్గర ఉంటే కూడా వీళ్ళ వల్ల మాకేం లాభం అని ఆలోచిస్తారే తప్ప ప్రేమ ఉండదు. కనుక ప్రేమ ఉండాలంటే తమ చేతులతో వండి పెట్టాలి, అది ప్రేమకు కారణం. ఒక ఇంగ్లీష్లో ఒక మాట కూడా ఉంది, ద వే టు మ్యాన్స్ హెడ్ ఈజ్ త్రూ స్టమక్ అని. అంటే మనిషి మనసులో ఉండవలసిన ఆలోచనలకి దారి ఎక్కడ ఉంటుందంటే పొట్టలో ఉంటుందని. నువ్వు అన్నం పెడుతూ చెప్పినటువంటి మాటలు మనసుకు ఎక్కినట్టుగా మామూలుగా ఎక్కవు. అందుకే పూర్వకాలంలో వంట కోడలు చేసినా వడ్డాను అత్తగారే చేసేది. కాదు, ఎంత బాగా చేసినా అమ్మ చేసినట్టుగా లేదే అనిపిస్తుంది. అలవాటు కదమ్మా, రుచి కూడా అలవాటు. అమ్మ చేసిన రుచి తినడం అలవాటు పడినటువంటి నోటికి వేరేవి రుచిగా అనిపించవు.